ఏంటి సాత్విక్? ఏంటి? ఇందక్కడి నుంచి చూస్తున్నాను, తమాషాగా ఉందా? మావయ్య, ఇప్పుడు వెళ్ళండి. మనం పారిపోవడం ఏంటి? నీకెవరు పిచ్చా? అలేఖ్య, అడ్డు తొలగించుకోవాలని మీరు నాటకం ఆడుతున్నారో, అడ్డు చేయడని శ్రావణ్ నాటకం ఆడుతున్నాడో త్వరలోనే తెలుస్తాను. ఏంటమ్మా ఇది? నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు, లేదంటే వాడిని అప్పుడే నరికి పారేసి ఉండేవాడిని. ఒక్కసారి దిగు. ఏ? నా కోసం కిందకి దిగక్క ప్లీజ్. ఏంటి సాత్విక్? ఏంటిది? ఏమైంది? నువ్వు మనిషివి కాదక్క, దేవతవి. ఏంటిదంతా? అక్క, మీనాక్షికి అందిన లెటర్ నేను రాశానని తెలుసు. 2 టికెట్లు నా జేబులో దొరికాయని తెలుసు. ఇంట్లో నుంచి నీకు చెప్పకుండా, తెలియకుండా బ్యాగ్తో సహా వచ్చానని తెలుసు. ఇన్ని తెలిసి, ఇన్ని రుజువులుండి ఒక్క మాట ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? ఒక్క మాట అడగలేదు నువ్వు. 1% అనుమానం కూడా నా మీద కలగలేదు నీకు. ఒకవేళ మా అమ్మా నాన్న ఉన్నా నా మీద ఇంత నమ్మకం పెట్టుకునేవారు కాదేమో. మీ రుణం ఎలా తీర్చుకోనక్క? రే, ఏంట్రా? ఏంటిది? నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి తెలియకుండానే నేను తమ్ముడు అన్నానా ఏంటి? నువ్వు తప్పు చెయ్యవు, అబద్ధం చెప్పవు, మోసము చెయ్యవు. నాకా నమ్మకం ఉంది. పిచ్చి ఆలోచనలు మాని పద, కారెక్కు. నీ నమ్మకం నిలబెడతానక్క. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నీకు అబద్ధం చెప్పను. ఇప్పుడు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. త్వరలోనే తెలుసుకుంటాను. తెలియగానే మొదటి నీకే చెప్తానక్క, ప్రామిస్. ఏయ్, ఏమైంది? அடி என்னடி ஆச்சு? சொல்லிட்டு சிரிக்க கூடாதா? அடி என்னாச்சுடி? பத்தி பிடிச்சிருக்க? పిచ్చిగానే పట్టిందా? ఎందుకన్నావు?
நாயக்கர் இப்போ என்ன சொல்ல போறே ஆ? இப்போ என்ன சொல்ல போறே சொல்லு சொல்லு என்ன சொல்ல పోరే ఏం చెప్తావురా చెప్పు నీకు ప్రేమ అంటే పడదు కదూ ప్రేమించుకున్న వాళ్ళంటే నీకు మంట ద్వేషం ప్రేమ పేరు చెప్తే నిలువున నరికేస్తావు మరి ఇప్పుడేం చేస్తావు ఏం చేస్తావు నీ కూతురు నీ గారాల కూతురు నీ కులదేవత నీ ప్రాణానికి ప్రాణమైన మీనాక్షి పీకల్లోతు ప్రేమలో ఉంది ఇప్పుడేం చేస్తావు చంపేస్తావా 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 చంపు 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 చూద్దాం నువ్వు నీ కూతురు మీనాక్షిని ప్రేమించిన కారణంగా చంపుతున్నానని చెప్పి మరీ చంపు మరుక్షణం నా తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాను సవాల్ చంపుతావా నువ్వు నీ కూతుర్ని చంపుతావా చంపలేవు చచ్చినట్టు నీ కూతుర్ని ఆ సాత్విక్ గాడికే ఇచ్చి చేస్తావు అప్పుడు అడుగుతాను మరా రోజు నేను చేసింది ఇదే కదరా అని నీ దగ్గర సమాధానం ఉందా ఉండదు అలా కాదు నీ కూతుర్ని శ్రావణ్కి ఇచ్చి పెళ్లి చేస్తావు అప్పుడు అడుగుతా నీ నిర్ణయం వల్ల నీ కూతురు సుఖంగా ఉందా అని దానికి నీ దగ్గర సమాధానం ఉండదు నీ బతుకే ప్రశ్నార్థకమైనప్పుడు నీ దగ్గర నా ప్రశ్నలకు సమాధానం ఏముంటుంది నాయకర్ ఉండదు ఏదేమైనా నువ్వు నా ముందు ఓడిపోయానని ఒప్పుకోవాల్సిందే తల వంచుకొని నిలబడాల్సిందే నాయకర్ ఇది నాకు కావాల్సింది ఈ రోజు కోసమే సొంత ఊరు సొంత మనుషులు మమతలు బంధాలు తెంపుకొని ఇక్కడ కుక్కలా బతుకుతున్నాను కట్టుకున్న భర్తకు కన్న వాళ్లకు కాకుండా పోతున్నాను నిన్ను నీ కూతుర్ని వదలను నాయకర్ నా జీవితం ఎలా నాశనమైందో మీ అందరి జీవితాలు ఇంతకన్నా దారుణంగా తయారయ్యేదాకా మిమ్మల్ని వదలను ఇక్కడి నుంచి కదలను 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 ఇక్కడి నుంచి కదలను என்னங்க எது எப்படி இருந்தாலும் நீங்க என்னோட வீட்டுக்காரந்தா 3 ముళ్ళు వేసావుగా ఎంత కాదన్నా నువ్వు నా మొగుడివి పాపం ఓ పెళ్ళంగా నీకు అన్యాయం చేశా తప్పదు ఎందుకంటే నేను అనసూయను కదా ఇంతకాలం ఆగావు ఇంకో నెలాగు ఆ నాయకర్ నా ముందు తలదించుకునే రోజు దగ్గరలోనే ఉంది వాడు నాకు సమాధానం చెప్పి తీరాల్సిన రోజు దగ్గర పడింది వాడు మీనాక్షి ప్రేమను ఒప్పుకున్నాడో నా ప్రేమను కాదన్నందుకు తల వంచాలి ఒప్పుకోకపోయినా కూతురు జీవితాన్ని స్వయంగా కాల రాసుకున్నందుకు తల వంచుకు తీరాలి ఆ రెండు తప్ప ఇంకో మార్గం లేదు వాడికి అప్పుడు ఆ రోజు ఆనందంగా తృప్తిగా నా శరీరాన్ని నీకు అప్పగిస్తా నైవేద్యం చేస్తా సరేనా కానీ అప్పటిదాకా
మెల్లగా. మనుషులా పశువులా? సాటి మనిషిని, చిన్నవాణ్ణి ఒక్కడిని చేసి ఇలా గొడ్డును బాన్నట్టు బాతారా రెడ్డి గారు? అంత తప్పేం చేశాడండి వీడు? ఏంటసలు వీడు చేసిన తప్పు? ప్రేమించడం అన్నది తప్పే కాదు, ప్రేమించి మోసం చేయడమే తప్పు. ప్రేమించలేదని హింసించడం తప్పు. ప్రేమించి పెళ్లాడి అనుమానించి అవమానించడం తప్పు. అరే, ప్రేమించి పెళ్లాడతానండం తప్పెలా అవుతుందండి? ప్రేమించకపోతే అక్కడ మీనాక్షి చచ్చిపోతుందట, చావునిద్దామా? అది పర్వాలేదా? ఏంటండి వాళ్ళ బాధ? ఎందుకు వాళ్ళకి నా తమ్ముడు ఆండం లేదు? పోనీ నా తమ్ముడుగా వీడు పరాయివాడి అయితే తనే దేవతగా కులదైవంగా భావించే జగ్గప్ప సొంత తమ్ముడుగానైనా ఒప్పుకోవచ్చుగా? ఏమైంది? అందుకు కూడా పనికిరాడా వీడు? వదిలేక. నువ్వు నోరు మీరా? ఎన్ని ప్రతిజ్ఞలు చేసావురా? ఎన్నెన్ని సవాళ్లు విసిరావు? మీ అన్నయ్యని కూడా కాదన్నావు, మీనాక్షిని వదులుకోనన్నావు. ఎన్ని దెబ్బలు తిన్నది కాకుండా ఇప్పుడు వదిలేమంటున్నావా? అవే కాదు, వాటన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి అన్నాను. ఇది నా కుటుంబం, ఐశ్వర్య మా అక్క, సంతోష్ మా బావ అని. దాని గురించి చెప్పవే. విన్నారా? విన్నారు కదా? వీడు చెడ్డవాడా? వీడు పనికి మల్లవాడా? ఎలా కొడతారండి ఇలాంటి వాణ్ణి? ఆవిడ గారి ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు? మీరు ఒక్క మాట కూడా పడినెవరే? ఒకే రక్తం పంచుకు పుట్టిన మీ తమ్ముడి మీదకి చెయ్యెత్తే ముందు అవే గుర్తుకు రాలేదా అలక్ష్య గారికి? నమ్మిన దానికోసం ప్రాణాలైనా ఇస్తారు మీరు. అదే కరెక్ట్ అని మీరు అనుకుంటే మీ తమ్ముడు చేసింది అదేగా. అక్క, నువ్వు ఎమోషనల్ అవ్వకు, కొంచెం కూల్ గా ఉండు. అరే, నీ గురించి ఆలోచించవా? రెడ్డి గారు, వాళ్ళు మనుషులని మీరు నమ్మితే మీనాక్షిని అందరి ముందు నిలబెట్టి మనసులో ఉన్న ప్రేమను బయటకు చెప్పమనండి. తను నిజంగా శ్రావణ్ణి పెళ్లి చేసుకుంటానంటే చేసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ ఆ మాట ఎత్తితే మా చెప్పుతో మమ్మల్ని కొట్టమనండి. కాదు, మేము మనుషులం కాదు అని అనుకుంటే సాత్విక్ పేరు వినబడినంత దూరంగా మీనాక్షిని తీసుకెళ్ళమని చెప్పండి. మా అమ్మాయి సాత్విక్ ని తప్ప మరొకరిని చేసుకోను అని పచ్చిగా చెప్పేసినా మేము శ్రావణ్కి ఇచ్చి చేస్తాం, అదే మా సంప్రదాయం, అదే మా వంశ గౌరవం అని చెప్పమనండి. ఆ గౌరవానికి తగిన స్థాయి ఈ జగ్గప్ప తమ్ముడికి లేదు, జగ్గప్ప కుటుంబానికి లేదు. వాళ్ళకి దమ్ముంటే అలా చేయమని చెప్పండి, అంతేగాని ఇలా రౌడీజం చేస్తే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అక్క ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. రమ్మనండి. దీనికి వీడక్కర్లేదు, వాడక్కగా నేను చాలు. అన్నగా మీరు ఊరుకున్నా అక్కగా నేను ఊరుకోను. పదండ్రావు. అన్నా, జగన్నా. అన్నా, అన్నా, జగన్నా ఆగు. అన్నా ప్లీజ్ ఆగన్నా. అన్నా, అన్నా ప్లీజ్ నా మాట విను. అన్నా. ఏంటక్క ఇలా చేసావు? తప్పు చేయనప్పుడు తల వంచకూడదు సాత్విక్. ఎదుటి వాళ్ళకి నువ్వు వినయంతో తల వంచావో, తప్పొప్పుకొని తల వంచావో తెలియాలి. లేదంటే ఆ తప్పు కంటిన్యూ అవుతుంది. సాత్విక్, నువ్వు తప్పు చేయలేదు, అందుకే ఈ ఇష్యూని వదిలేది లేదు. అయినా అంతలా ఆవేశపడేవాడివి సడన్ గా ఇంత పిరికివాడివయ్యావేంట్రా? ఇక్కడ నష్టపోయేది నువ్వే కాదు, నువ్వు ప్రేమించిన మీనాక్షి కూడా.
అర్థం చేసుకో. ప్రేమ లేకో పౌరుషం చచ్చో కాదక్క, నా ప్రాబ్లం వల్ల నీకు నీ బిడ్డకి ఎలాంటి నష్టం జరగకూడదని భరిస్తున్నాను. కాదనుకుంటే నేనొక్కడే చాలు, మొత్తం అందరినీ ఊచకోత కోసి మీనాక్షిని తీసుకొస్తా. మై గాడ్, ఇంత జరిగిందా? అదేంటక్క? అలాంటప్పుడు నాకు ఒక్క మాట చెప్తే నేను వచ్చేవాడిని కదా, అక్కడే వాడు అంతూ చూసేవాడిని. అవన్నీ క్లియర్ అయిపోయాయి శ్రావణ్. అది కాదు ఇక్కడ. ఆ సాత్విక్ నువ్వే తనతో ఆ లెటర్ రాయించవని అంటున్నాడు. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ అంత కుట్టినే వాడు అదే చెప్తుంటే ఏంటో అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అక్క, మళ్ళీ చెప్తున్నాను, నా ఫియాన్సీకి నేను ఐ లవ్ యూ చెప్పాలనుకుంటాను కానీ వేరే వాడి చేత ఐ లవ్ యూ అని లెటర్ రాయించాలని చూడను. ఒకవేళ మీనాక్షిని కలవాలనుకుంటే ఇక్కడికే రావచ్చు, లేదంటే మా ఇంటికి రమ్మని చెప్పొచ్చు. అంతేగాని వేరే చోటికి రమ్మని నేనెందుకంటానక్క? తనని ఎక్కడికైనా తీసుకెళ్లాల్సి వస్తే పెద్దవాళ్ళు మీరున్నారు కాబట్టి మీ పర్మిషన్ తీసుకుంటాను కదా. ఒకవేళ లెటర్ రాసిన బస్ టికెట్స్ ఎందుకు పంపిస్తాను చెప్పండి? పెళ్లి చేసుకోబోయే వాళ్ళం, లేచిపోవాల్సిన కర్మ మాకేంటి? అది నిజమే కదమ్మా. అయినా మేమే నిన్ను తప్పు పట్టట్లేదు బాబు. ఏదేమైనా ఇదంతా సాత్విక్ గడి పని అని నాకు అర్థమైంది. వాడి సంగతి నేను చూస్తాను. లెటర్ కూడా కాసేపు పక్కన పెడితే ఆ సాత్విక్ చెప్పిన ప్లేస్కి మీనాక్షి ఎందుకు వెళ్ళింది? అది ఒంటరిగా. ఒకవేళ తనకు నాతో పెళ్లి ఇష్టం లేకపో అదేం లేదు శ్రవణ్, నువ్వు అపార్థం చేసుకోకు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? నాన్న ఈ లెటర్ చూడండి మీకే ఇవ్వచ్చుగా, లేదా చించేయచ్చు. కాదు, వాడి చెంప పగలగొట్టొచ్చు. అదే అదే శ్రావణ్, ఇలాంటి తప్పులు ఇంకొకసారి చేయొద్దని ఆ సాత్విక్ చెంప పగలగొట్టడానికే తను వెళ్ళింది, అంతే. ఇంతకుముందే మేమంతా ఆ సాత్విక్కి బుద్ధి చెప్పాం, అయినా వినలేదు. ఈసారి తనే నేరుగా వెళ్ళి బుద్ధి చెప్పాలనుకుంది. ఆ తొందరపాటులోనే నిర్ణయం తీసుకుంది గాని ఇందులో తన తప్పేమీ లేదయ్యా. అంతే అంతే శ్రవణ్. అంకుల్, నాకు మీ గురించి మీనాక్షి గురించి బాగా తెలుసు. జరిగిన దాంట్లో మీనాక్షి తప్పేం లేదని మీరు నాకు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు బాబు.
అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ సాత్విక్ గడే. పచ్చగా ఉన్న జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. వాణ్ణి ఆగో 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 ఆగో! తమ్ముడేమో తప్పు చేయడం, ఆ తప్పును కవర్ చేయడానికి అన్న రావడం. శ్రావణ్, సందర్భం కాదని నేనే తగ్గి మాట్లాడాను.